రాజు గారు 3 టేస్టీ వెరైటీస్ చూసేసాము. ఎస్ అండి. సో మదర్స్ ఇద్దరు కూడా మంచి పిల్లలు అడిగిన వెరైటీస్ చేసేసారు. అవునండి. ఇప్పుడు జస్ట్ మినిట్ లో మీరు ఏం చేస్తారని అందరూ వెయిటింగ్. సో ఏం వెరైటీ చేస్తున్నారు? కట్లెట్స్ మనం చాలా రకాలుగా కూడా చూపించాం. అవును. ఓకే, డిఫరెంట్ అంటే మిక్సింగ్ లో చూపించాం, కాంబినేషన్స్ ఫ్లేవర్స్ లో చూపించాం, ఎన్ని రకాలు చేసాం కదా. సో కొంచెం ఇప్పుడు సీజన్ కూడా మనకు చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు అంటే వింటర్ వచ్చేసింది. అవును. సో మనకి కొంచెం వామాకు నేను యూజ్ చేసుకుని కట్లెట్ చేస్తున్నాను. అది కూడా బంగాళదుంప కాకుండా అరటికాయ యూజ్ చేస్తున్నాను. ఓ, సో అరటికాయ వామాకు కట్లెట్స్ అండి. ఓకే మరి అరటి వామాకు కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి వామాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, వామాకులు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. కొంచెం అంటే ఆకు వాడుతున్నాం కదండి, కొంచెం దాన్ని వేయించుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం వామాకు యాడ్ చేసుకుంటాం. మీరు కలుపుతూ ఉంటారా? వామాకు అంటే మనం తీసుకున్న అరటికాయ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసి తీసుకుంటే సరిపోతుందేమో కదా. అవునండి. మరి ఎక్కువ కూడా కాకుండా. ఎస్. సో చిన్న చిన్న పీసెస్ తీసుకున్న వామాకు. ఓకే. సో యూజువల్ గా మనం బంగాళదుంప అంటే రొటీన్ గా వాడుతూనే ఉంటాము. కొద్దిగా వెరైటీగా అరటికాయ అన్నమాట. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు అండి. మనం అరటికాయ ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి తీసుకోవాలి. సో వామాకు కొంచెం వేగాలండి మనకు, అంటే కొంచెం ఘాట్ చాలా ఉంటుంది. అవును. సో కొద్దిగా వేగితే మనకు సరిపోతుందంట మనకి కట్లెట్ కి. ఓకే, సో ఇక్కడ ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొన్ని రకాల డిషెస్లో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవడం వల్ల అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. కాబట్టి కొబ్బరి పాలు ఎక్కువసేపు తాజాగా ఉండాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ కలుపుకున్నట్లయితే కొబ్బరి పాలు చాలాసేపు వరకు తాజాగా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే నారాజు గారు. ఓకే అండి. మొత్తం కలిసిపోయింది. సో ఉడికించిన అంటే అరటికాయని ముందుగానే ఉడికించేసాం. సో దాని ఇట్లా మీద పెట్టేసుకున్నాం. సో ఆలు తర్వాత అంటే మామూలుగా మనం ఇలాంటి వాటికి యూజ్ చేసుకునేది అరటికాయనే బాగుంటుంది. అంటే కొంచెం ఆ జిగురు ఉండి కాస్త మనకంటే కొంచెం బాగా పనిచేస్తుంది, బాగుంటుంది. వేగిన తర్వాత బాగా కలుసుకోవాలండి. ఓకే. సో స్టవ్ ఆపేసేసి కొంచెం నిమ్మరసం, కొంచెం ఆ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం జీలకర్ర పొడి అండి. ఓకే. సో చూస్తే మిక్స్చర్ మనకి కొంచెం బంగాళదుంపలని అనిపిస్తుంది, కాకపోతే టేస్ట్ చూస్తే మనకు అరటికాయ తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాను. కొంచెం చల్లారితే మనం కట్లెట్స్లో చుట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బంగాళదుంప ప్లేస్లో కొంచెం అరటికాయ తీసుకున్నాం కదండి. ఒక్కోసారి కొంచెం మనం ఎక్కువగా ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది, అంటే అప్పుడు మన కట్లెట్స్ చుట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. అలాంటి టైంలో కొంచెం శనగపిండి కానీ లేదా వేరుశనగ పప్పు పొడి చేసి కానీ, లేకపోతే బ్రెడ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఏదైనా బ్రెడ్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం అలా క్రష్ చేసి వేసుకున్నా లేదా బ్రెడ్ పౌడర్ వేసుకున్నా కొంచెం మనకు అది తడిని పీల్ చేసుకొని మనకు కావాల్సిన స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాం. సో కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని సో ఇక్కడ నేను నూనెతోనే ఫ్రై చేస్తున్నాను. కావాల్సితే వెన్న కానీ లేదా నెయ్యితో అయినా ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది, ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుంది మనకు. ఓకే.
కొంచెం కట్లెట్స్ ఇవి మనకి ఎలాగో సాఫ్ట్ గానే ఉంటాయి కదా. ఎస్ అండి, పైన లేయర్ కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. సో ఆల్రెడీ ప్రాసెస్ చేసుకున్నాం, మళ్ళీ మనం ప్యాన్ లో కూడా ఫ్రై చేసుకున్నాం కదా. సో కొంచెం ఆ పైన కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని సో రెండు వైపులా కొంచెం అట్లా వేగితే సరిపోతుందేమో. సరిపోతుందండి. సో ఇటు మామూలుగా మనం టమాటో సాస్తో కానీ లేదా ఫ్రెష్గా ఏదైనా రోటి పచ్చడి లాంటివి చేసుకున్నా బాగుంటుంది. ఓకే ఓకే. సో కీరాతో మధ్యలో ఒక ఫ్లవర్ చేసేసి సైడ్లో మళ్ళీ వేరే గార్నిష్ ఇస్తున్నాను. ఓకే. సో సైడ్లో కొంచెం ఫ్యాన్ షేప్లో కట్ చేసేసి ఓకే. సో 4 కార్నర్స్ పెడుతున్నాను. సో మళ్ళీ దీనికి కొంచెం మధ్యలోంచి కొంచెం స్కిన్ అలా ఓపెన్ చేస్తున్నాను. ఓకే. మొత్తం కట్ చేయకుండా చిన్న వేరియేషన్ అనేది వస్తుందండి. ఓకే. సో ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మనం మిగతా స్లైసెస్ అన్ని ఫోల్డ్ చేసుకుంటే మనం కట్ చేసింది కొంచెం ఇలా ముందుకు వచ్చేస్తుంది, ఇలా ఆపోజిట్ లో. ఓకే ఓకే. నైస్. సో రెగ్యులర్ గా చేసుకునే వాటిని చిన్న చిన్న చేంజెస్ మనం ఎలాగైతే డిష్లలో కూడా చేంజ్ చేస్తూ ఉంటాము, కాంబినేషన్స్ తీసుకొని అలా. కార్వింగ్స్ లో కూడా అంతే. ప్లేట్ ప్రెజెంటేషన్ లో కొంచెం కలర్ కాంబినేషన్ అనేది మెయిన్ అండి. ఓకే. వాటితో పాటు మనం చేసుకునే కార్వింగ్ ఏ వెజిటేబుల్ తీసుకుంటున్నాం, దాని కలర్ ఎలా ఉంటుంది, లేదా ఫ్రూట్ ఎలా తీసుకుంటున్నాం, సో వాటి కలర్ మీద డిపెండ్స్ చేసుకుంటే ఫైనల్ గా మన ప్లేట్ సూపర్ గా కనిపిస్తుంది. లేదా ఇందాక నేను ఇలా మధ్యలో పెట్టినట్టు ఏదైనా మంచి ఫ్యాన్సీగా చిన్న బౌల్స్ ఏదైనా ఉంటే వాటిలో మనం చట్నీ లేదా సాస్ మధ్యలో పెట్టినా ఫ్లవర్ షేప్ లుక్ అనేది కొంచెం బాగా వస్తుంది. అరటి వామాకు కట్లెట్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి వామాకు కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా అరటికాయలు ఉడికించి మెదిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన వామాకులు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటికాయ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, అరటి వామాకు కట్లెట్ రెడీ. ఓకే, మరి అరటి వామాకు కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, చూసుకున్నారు. మనకు రెగ్యులర్ గా బంగాళదుంపతోనే ఎక్కువ అలవాటు కదా పొటాటోస్ తో ఈ కట్లెట్స్ చేసుకోవడం. అరటికాయ ఫ్లేవర్ కూడా చాలా బాగా సూట్ అయింది. అండ్ ఆ వామాకు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఘాటు బాగా కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా. అవును. సో అంటే మనం వేయించుకోకుండా అలాగే వేస్తే ఇంకొంచెం ఎక్కువగా ఘాటు అనిపిస్తుంది. బట్ అలాంటి అంటే ఎప్పుడో కానీ తీసుకోం, అంత ఘాటు కూడా మనం సరిగా రిసీవ్ చేసుకోలేం కాబట్టి కొంచెం వేయించేసి దీంట్లో మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం రోజు ఇడ్లీలు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఇడ్లీ పాత్ర మురికి పట్టిపోయి పాతవిలాగా తయారయ్యాయి అనుకోండి. అగరబత్తీలు వెలిగించిన తర్వాత వచ్చినటువంటి నుసితో కనుక ఈ ఇడ్లీ పాత్రను తోముకున్నట్లయితే కొత్త వాటిలాగా తలతల్లాడుతూ మెరిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కాకరకాయ ఒక వరమని చెప్పుకోవాలి. కానీ వండుకోవడానికే చేదుగా ఉంటుందని చాలామంది కాకరకాయను వండుకోవడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయ ఉడికించేటప్పుడు అందులో ఒక 2 స్పూన్ల నిమ్మరసం యాడ్ చేసి ఉడికించుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి చేదు చాలా వరకు తగ్గిపోతుంది, చక్కగా వండుకోవచ్చు.